V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మలక్పేట్ సలీంనగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఓటు హక్కును వినియోగించుకోవడం మన బాధ్యత అని గుర్తు చేసిన త్రిపుర గవర్నర్. గోషామహల్లో తన ఓటు మిస్ అయిందని ఆందోళన చేసిన మహిళ. ఓటర్ ఐడి చూపిస్తూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఆవేదన. హైదరాబాద్ హోల్ సిటీలో పోలింగ్ బూత్లను సందర్శించిన బీజేపీ ఎంఐఎం అభ్యర్థులు. నినాదాలతో హల్చల్ చేసిన కార్యకర్తలు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టిన పోలీసులు. ఓటు హక్కును వినియోగించుకోవడం మన బాధ్యత అని గుర్తు చేసిన త్రిపుర గవర్నర్. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు మలక్పేట సలీంనగర్ పరిధిలోని GHMC కమ్యూనిటీ హాల్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. త్రిపుర ఫస్ట్ లేడీ రేణుకా నల్లు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం హక్కు మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ దానిని బాధ్యతగా భావించి తప్పనిసరి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ హితవు పలికారు. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గటానికి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఓటేయాలి. సామాన్యంగా ఎడ్యుకేటెడ్ మిగతా టైంలో అంతా కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఈరోజు హాలిడే ఇస్తే దాన్ని హాలిడే కింద సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం ఒక 10-15 నిమిషాలు పోలింగ్ బూత్కి వచ్చి ఇది ఒక ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మిగతా డే అంతా కూడా వారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సౌకర్యాన్ని వారు సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ ఓటు వేయకుండా ఉండటం అని అంటే మన యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం అవహేళన చేసినటువంటి వాళ్ళం అవుతాం. మహల్లోని కోడేకి ఖబర్ బూత్ నంబర్ 100లో ఓటు వేయడానికి వచ్చిన పి విజేత అరు మహిళలను ఓటర్ లిస్టులలో మీ పేరు లేదు, ఓటు వేయడం కుదరదని బయటకు పంపారు అధికారులు. గత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తనకు ఇప్పుడెందుకు లేదని ప్రశ్నించింది. తన దగ్గర ఓటర్ ఐడి కూడా ఉందని, ఓటు ఎలా గల్లంతయ్యిందని ఆందోళన చేసింది. ఎంతో మంది చనిపోయిన వాళ్ళవి ఓటర్ లిస్టులో వచ్చాయి, బతికున్న నాకు ఓటు ఎందుకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఓట్లు ఎలా గల్లంత అయ్యిందని ఆందోళన చేసింది. ఎంతో మంది చనిపోయిన వాళ్ళకి ఓటర్ లిస్టులో వచ్చాయి, బతికున్న నాకు ఓటు ఎందుకు రాలేదని, నాకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నేను తప్పక వినియోగించుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. హక్కు ఉందండి, నన్ను ఓటు వేయనివ్వండి, నాకు ఇది హక్కు, నేను కంపల్సరీ ఓటు వేయాల్సిందే. నేను ఓటు అయితే కంపల్సరీ నాకు కావాలి, ఓటు వేయాలంటే కంపల్సరీ వేయాల్సిందే. నా పేరు విజేత. నేను గోడే ఖబర్ జ్ఞాన్బాగ్ కాలనీ నుండి మాట్లాడుతున్నానండి. గత లాస్ట్ ఇయర్ ఏమో నేను ఎలక్షన్స్ కి ఓట్ వేసాను, కాకపోతే ఈసారి ఓటర్ లిస్ట్ లో నా పేరు రాలేదు. నేను ఓటర్ ఐడి నా ప్రూఫ్ తీసుకెళ్లినా కూడా నన్ను ఓటు వేయనివ్వట్లేదు. అసలు మొత్తం చనిపోయిన వాళ్ళకి ఇంటికి వేసేసిండ్రు. ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు. అయితే స్టార్టింగ్ నుంచి చెప్పనా. పేరు విజేత, నేను గోడే ఖబర్ జ్ఞాన్బాగ్ కాలనీ నుండి మాట్లాడుతున్నానండి. లాస్ట్ టైం నేను ఓట్ వేసాను, నా దగ్గర ఓటర్ ఐడి కార్డు కూడా ఉంది. ఈసారి ఓటర్ లిస్ట్లో నా పేరు రాలేదు. నాకు చనిపోయిన లిస్ట్ కింద వేసేసిండ్రు. ఎంతమంది చనిపోయిన ఓట్స్ వస్తున్నాయి కానీ నేను బతికున్నదాన్ని నన్ను ఓటు ఇవ్వట్లేదు. నా బూత్ నెంబరు 100 అండి, గోడే ఖబర్ దగ్గర ఉంది నా బూత్. నాకు ఓటు వేయాలి, నేను ఖచ్చితంగా నా హక్కు నేను నెరవేర్చుకోవాలి. దయచేసి నా ఓటు ఇవ్వని. అసలు ఏమి సపోర్ట్ చేయట్లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఆర్ ఇంకోటి ఎవరు ఏది రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇట్లా చాలా మంది ఉన్నారు, నేను ఒక్కదాని కాదు. గవర్నమెంట్ కూడా 17A అని ఇచ్చింది, అందులో తీసుకొని మీరు ఓట్ వేయొచ్చు అని చెప్తున్నది. మా ఇంటి పక్కకు చనిపోయిన లిస్ట్ వస్తున్నది కానీ మా మరదల గురి లిస్ట్లో ఎట్లాంటి వాళ్ళేమో అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు, ఫోన్ లోపలికి అలౌ చేస్తలేరు. ఇప్పుడు మా అమ్మ కూడా సీనియర్ సిటిజన్ అండి, ఆమె ఇంటికి దగ్గర మర్చిపోయింది ఏది ఐడి కార్డు ఫోన్లో చూపిస్తా అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా నడుస్తుంది, ఫోన్లో చూపిస్తే రైల్వే స్టేషన్ నడుస్తుంది. ఈ ఓటర్ ఐడి ఎట్లా నడవదండి? అందులో డబల్ లిస్టులో వచ్చింది పేరు,
నాదైతే ఎటు ఏ మూలన లేదు, మొత్తం ఎంత ఇప్పుడు మేము online ఎట్టి check పరిస్థితిలో చేసినా ఓటు వేయాలంటే వేరే దీనికి ఏం పరిష్కారం ఏం చేస్తున్నాం? ఓటు అయితే వేయాలి మీరు, ఎందుకంటే మీ దగ్గర ఓటర్ ఐడి లేదు అంటే అది డమ్మి ఓటు, దొంగ ఓటు అయితే వేరే సార్. ఓన్లీ ఐడి కార్డు చూడండి, మీరు ఉందా లేదా చూడండి. ఛాలెంజ్ చేస్తున్నా సార్, 100% ఈమె ఓటు వేయాలి. ఎట్లా చేస్తున్నా నాకు తెలియదు, నేను ఓటు అయితే కంపల్సరీ కావాలి నాకు. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పాత బస్తీలోని చంద్రయానగుట్ట, బహదూర్పుర, యాఖత్పుర నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగింది. బీజేపీ అభ్యర్థి మాధవిలత, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ వైసీపీ బూతులను సందర్శిస్తుండగా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హల్చల్ చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు ఛత్రినాక పోలీసులు. थोड़ा साइड प्लीज। अपने प्लेस करें सर, 10 मिनट पहले सब बोले आप पर्ची देने के बाद घंटे का टाइम है मेरे को, क्या बोल रहे जा रहा हूँ, आप लोग लेके आए तो आप कनेक्शन बुक कर दें। यार मैं आप लेके नहीं, अरे वो कैसे बोल रहा लेके आए तो कैसे बुक करते मेरे पे। सर सर में अपने गाड़ी का है सर गलत पैदा उठाने का है, गलत पैदा उठा ये इल्जाम सारे औरतों पर डाल दो। బహుజనులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సందేశం ఇస్తూ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలోని పెండేకంటిల కళాశాలలో 86 పోలింగ్ కేంద్రాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సికింద్రాబాద్ లోక్సభ బీఎస్పీ అభ్యర్థి దండెపు బసవానందం. ఇక్కడ చూడండి రాజ్యాంగబద్ధంగా నిర్వహించినటువంటి ఎలక్షన్స్ లో నేను సికింద్రాబాద్ క్యాండిడేట్ గా
ఎంపీ క్యాండిడేట్గా చిక్కడపల్లిలో వెన్నగంటి కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మా కుటుంబ సమేతంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ వాతావరణం చూస్తే కూడా బహుజన సమాజ్ పార్టీకి ప్రజల్లో ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు చిక్కడపల్లి ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉన్నదో సికింద్రాబాద్ లో అత్యధిక మెజార్టీతో మనం గెలుస్తామనే ధీమా మనకు వ్యక్తం అవుతుంది. ప్రజల్లో కూడా మంచి ఆశీర్వాదం జరుగుతుంది. ప్రధాన పార్టీలు 3 ఉన్నాయి కదా, వాటిలో మీ పార్టీ పోటీ పడుతుందా? ఇప్పుడు ప్రధాన పార్టీలు 3 ఉన్నప్పటికీ ఇప్పుడు మన ఈ యొక్క బీఎస్పీ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అయితే గట్టి పోటీ ఇచ్చినాం. డెఫినెట్ గా నేనే అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం అవుతుంది. ప్రజల లోపల కూడా స్పందన బాగుంది. గతంలో చూసినటువంటి ముఖాలు కాకుండా కొత్త ముఖాలకు ఓటేయాలని నిర్ణయించుకున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమూట గోపాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిక్కడపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ బూత్ నెంబర్ 2లో తన ఓటును వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కును వినియోగించుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు అండ్ పార్టీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు. అన్న ఒక్క జస్ట్ ఈనాడు హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా కానీ చాలా పెద్ద ఎత్తున ఓటు జరుగుతుంది. మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. చాలామంది ఎవరైతే ఉన్న హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ స్వంత ఊళ్ళకు కూడా జరిగింది. దానివల్ల శుక్రవారము, శనివారము, ఆదివారం రావడం వల్ల కూడా కొంతమందికి ఈరోజు ఇమీడియట్గా ఓటింగ్స్ వచ్చినాయి కాబట్టి చాలామంది రాలేకపోయారు. మధ్యాహ్నం వరకు బాగా పుంజుకొని మంచి జనాలు వచ్చి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఓట్లు వేసుకుని వాళ్ళు అనుకునే వ్యక్తిని ఎన్నుకోవడం అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఏ వ్యక్తి బాగుంటుంది, వాళ్ళు తోచిన వ్యక్తికి ఓట్లు వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు కిలారి మనోహర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద పండుగ ఓట్ల పండుగని, పేద ధనిక అని తేడా లేకుండా అందరూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది ఓటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎం పాల్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ బోరబండ డివిజన్ అధ్యక్షుడు కొత్త వెంకటేష్ పాల్గొన్నారు. వీడియో ఉంది, మీరు ఏం వెళ్తారండి? చెప్పండి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఆ భారతదేశానికే ఒక పండగ నెల నియమం నిష్పక్షపాతంగా పేద ధనిక లేకుండా ప్రతి పౌరుడు ఎంజాయ్ చేసే పండగే ఈ ఎలక్షన్ డే. అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. ఈరోజు తెలంగాణ, ఆంధ్రాలో చక్కగా ఓటింగ్కి వస్తున్నారు. ఈ పర్సెంటేజ్ని పెంచుకోవాలి. మనం 80-90 వస్తే మంచిగా చదువుకున్న వాళ్ళు బాగా వస్తారు, చక్కటి వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు హక్కు ఒక పండుగ వాతావరణం చేసుకోండి. జూన్ 4న ఏ పార్టీకి చూద్దాం. ఈరోజు మట్టి ప్రజాస్వామ్యం గెలిస్తే భారతదేశం బాగుంది. దేశం బాగుండాలంటే ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు. అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. డెఫినెట్గా నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రతి పౌరుడు ఇది నా ధర్మంగా భావించి మీ ఓటు హక్కుని భారత్ మాత.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మలక్పేట్ సలీంనగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఓటు హక్కును వినియోగించుకోవడం మన బాధ్యత అని గుర్తు చేసిన త్రిపుర గవర్నర్. గోషామహల్లో తన ఓటు మిస్ అయిందని ఆందోళన చేసిన మహిళ. ఓటర్ ఐడి చూపిస్తూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఆవేదన. హైదరాబాద్ హోల్ సిటీలో పోలింగ్ బూత్లను సందర్శించిన బీజేపీ ఎంఐఎం అభ్యర్థులు. నినాదాలతో హల్చల్ చేసిన కార్యకర్తలు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టిన పోలీసులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.